హలో అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా సూపర్గా ఉన్నాను. అందుకే మరలా సరికొత్త టాపిక్తో మీ అందరితో మాట్లాడటానికి మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ కూడా చాలా సూపర్గా మీ డేని స్టార్ట్ చేశారని నా ఫీల్. అవును కదా. అలా స్టార్ట్ చేస్తేనే కదండి మన డే అనేది చాలా సూపర్గా వెళ్తుంది. ఏది జరిగినా జరగకపోయినా మనం ఎలా ఉన్నా సరే మన డేని సూపర్గా స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అవే వాటంతట అవే సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం మనందరం. ఏంటంటే అది చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అబ్బా నాకు అది దొరికితేనా నా లైఫ్ సెట్ అయిపోతుంది, లేదా ఈ ఆపర్చునిటీ వస్తేనా ఇంకా నాకేమీ వద్దు, హాయిగా లైఫ్లో సంతోషంగా ఉండగలను అనుకున్నారా లేదా? మీరు డెఫినెట్గా అనుకొని ఉంటారండి. ఇంకా మనం పెళ్ళి గనక చాలామంది యంగ్స్టర్స్, మీరైనా నేనైనా పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, చక్కగా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి అని మన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తాం. అమ్మాయి ఇంత హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, పట్టుకుంటే పాలు కారేలా ఉండాలి, వంట బాగా చేయాలి, ఇంటి పనులు వచ్చి ఉండాలి, ఇంకా ఈ వాట్ నాట్. ఆ అమ్మాయి ఒక సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ మొత్తం కలిసి మిక్సీలో వేస్తే ఎలా ఉండాలో అలా ఉండాలి అని మనం చెప్తాం. అబ్బాయిలండి మన. సో ఇక మన అమ్మాయిలు ఏం చెప్తారంటే, నా హస్బెండ్ ఇంత హైట్ ఉండాలి, ఇట్లా కలర్ ఉండాలి, ఇంత శాలరీ ఉండాలి, ఇంత ఆస్తిపాస్తులు ఉండాలి, అలా ఉంటేనా నా లైఫ్ సెట్ అయిపోతుంది, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను మా హస్బెండ్తో. ఇలా అన్నీ పెట్టుకొని ఒక ఊహాలోకంలో బ్రతుకుతుంటాం. సో అవన్నీ దొరికిన తర్వాత అయినా సరే సంతోషంగా ఉంటున్నామా? చాలా సందర్భాల్లో చాలామంది అది దొరికిన తర్వాత కూడా ఇంకేదో కావాలి, ఇంకొక విషయం, ఇంకా కొత్త విషయం ఏదో కావాలి, కొత్తదేదో కావాలి అని మరలా కొత్త దానికోసం తాపత్రయపడుతూ ఉంటాం. అవునా కాదా? ఇది పచ్చి నిజమండి. ఈ నిజాన్ని మనందరికీ తెలుసు. మన మనసు ఉందే, అది ఒక ఎగిరే సీతకు ఒక చిలుక లాంటిది. ఆ చిలుక ఒక ఫ్లవర్ దగ్గర ఆగి మకరందం తీసుకొని అక్కడే ఆగిపోతుందా? లేదు, అది అన్ని ఫ్లవర్స్కి వెళ్తూ ఉంటుంది. అలానే మన మనస్సు కూడా ఎక్కడ ఆగదండి. ఒకటి ఏదన్నా దొరికిందాక దాని మీద ఓ తాపత్రయపడిపోతాం, అది కావాలి, అది కావాలి, అది రావాలి అనేసి. అది వచ్చిందా దాన్ని చాలా చీప్గా చూస్తాము, మళ్ళీ కొత్త దానికోసం మనం తాపత్రయపడతాం. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ మన హ్యూమన్ లైఫ్లో.
ఈ న్యాచురల్ ప్రాసెస్ని మొన్న వచ్చిన ఒక సినిమా చూసారా మీరు? అన్నిట్లో ఉంది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఇంకా వాట్ నాట్, ఇంకా ఎక్కడున్నదో నాకు తెలియదు. 8 వసంతాలు అన్న మూవీ వచ్చింది. ఆ అబ్బాయి చూశారు కదా, అమెరికా నుండి వచ్చాడు. ఆ అమ్మాయిని చూడగానే అట్రాక్ట్ అయిపోయాడు. ఆ అమ్మాయి లవ్ చేసేదాకా వెంట పడ్డాడు కదా. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఈ అబ్బాయిని లవ్ చేయటం స్టార్ట్ చేసిందో ఆ అబ్బాయి మనసు, ఆ ప్రయారిటీ అనేది ఆ అమ్మాయి దగ్గర నుండి ఆ అబ్బాయి ప్రయారిటీ వేరే చోటికి షిఫ్ట్ అయిపోయింది. ఆ బర్క్లీ యూనివర్సిటీ ఏదో ఉంది, ఆయనకి సీట్ రాలేదు. సో ఆ ప్రయారిటీ సెట్టింగ్ అనేది ఆ అబ్బాయిది మారిపోయింది. చూశారు కదా. ఇమీడియట్గా ఏం చేశాడు? ఆ అమ్మాయిని వదిలేశాడు. ఎలా వదిలేయాలా అని ట్రై చేశాడు. నిజ జీవితంలో కూడా అన్ని సినిమాల్లో చూపించేవన్నీ లైఫ్ లెసన్సే అండి. జీవితాల్లో మనకి ఏవి జరుగుతున్నాయో అవే చూపిస్తారు. కొత్తవేవో వాళ్ళు తీసుకొచ్చి ఏది సినిమాల్లో పెట్టరు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? మనసు అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అది నిరంతరము కొత్త వాటి కోసం, కొత్తదనం కోసం, కొత్త అందాల కోసం నిరంతరం తాపత్రయపడుతుంది. కానీ ఆ మనస్సుని వాట్ ఈస్ ద లిమిట్ అన్నది సెట్ చేయాల్సిన బాధ్యత మీదే, మనదే, మనందరిది. మనసుకి నచ్చింది కదా అని ప్రతి పని చేసామనుకోండి, సర్వనాశనం అయిపోతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదాన్ని, నచ్చిన ప్రతిదాన్ని మనకు కావాలి, మనం దాని నుండి ఆనందం పొందాలి అని మనం ట్రై చేసామా, మన నాశనం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. మన జీవితానికి ఒక కరెక్ట్ డైరెక్షన్ అనేది మనం సెట్ చేసుకోగలగాలి. అలా సెట్ చేసుకున్నప్పుడే మన లైఫ్ అనేది ఒక కరెక్ట్గా వెళ్తుంది. మనము ఇక్కడ ఉండే కాలంలో ఎందరినో కలుస్తాం, ఎన్నో సిచ్యుయేషన్స్లో ఉంటాం. మన కంట్రోల్ చేయగలిగే సిచ్యుయేషన్స్ ఉంటాయి, కొన్ని కంట్రోల్ చేయలేని సిచ్యుయేషన్స్ ఉంటాయి. అన్నిట్లో మనం ఉంటాం. ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. మన మనస్సుని ఎంతవరకు దాని లిమిటో మనమే సెట్ చేసుకోవాలి. అది మనం మన మనసుకి ఒక డైరెక్షన్ ఇవ్వాలండి. అప్పుడే అది దాని లిమిట్ ఏంటి, అది ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, వాట్ ఈస్ ద స్టాపింగ్ పాయింట్ అన్నది దానికి తెలుస్తుంది. అది తెలియకపోతే తెలియపరచాల్సిన బాధ్యత మనది. అలా కాకుండా ఒక దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఒకరోజు, ఇంకొక రోజు ఇంకొక దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి, ఇంకొక రోజు ఇంకొక దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటే మన జీవితం అనేది ఎటు పోతుందో ఎవ్వరం చెప్పలేం. సో ఈ మనస్సు అన్న దాన్ని కరెక్ట్ డైరెక్షన్లో సెట్ చేసుకోవాలి. మనం చేస్తున్న పనులను కూడా ఏది మంచి ఏది చెడు అన్నది బేరీజ్ వేసుకోగలగాలి. మనం ప్రతి పనిని మనం సంపాదన అవసరం మనకు, కానీ ఏ వేలో మనం డబ్బు సంపాదిస్తున్నాం దాన్ని మనం కరెక్ట్గా డిఫైన్ చేసుకోగలగాలి. చాలామంది చాలా ఆపర్చునిటీస్ కోసం వెళ్తారు.
సో ఆ ఆపర్చునిటీస్ తీసుకోవటానికి కూడా వాట్ ఈస్ రైట్ వే, ఏది అవసరం లేదు ఆ వేలో, ఇంకొక వేలో వెళ్ళి మనం ఆ ఆపర్చునిటీస్ని పట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. మనకి ఏది కరెక్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకోగలగాలి. అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. మనసును ప్రతిసారి బటర్ఫ్లై లాగా ఎగరనివ్వకండి. ఇది మన అందరికీ, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇది మనం చూస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు ఈ బయట ఎన్ని రకాల ఘోరాలు నేరాలు చూస్తున్నాం కదా డైలీ. ఎవరో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఫేస్బుక్లో పరిచయమైన మనిషితో ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చంపబడ్డారు. అంటే మనం ఎటు వెళ్తున్నాము అంటే ఏంటి దాని అర్థం? సొసైటీ ఇప్పుడు ఎలా ఉంది? మనకి ఎవ్రీథింగ్, మనం ఇక్కడుండి ఎక్కడ వాళ్ళనన్నా కలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు అంత యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ని మీకు ఎలా కావాలి, ఏ డైరెక్షన్లో వాడుకోవాలనుకుంటున్నారు, అది డిసైడ్ చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనుషులకి మనం ఎంతో మందిని ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేస్తున్నాము. కలిసి చాలా చాలా ఏరియాస్లో డే అండ్ నైట్ పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రాపర్ డైరెక్షన్లో కనుక మన మనసును సెట్ చేసి పని చేయకపోతే అది చాలా రాంగ్ ట్రాక్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అది మనం చాలా చాలా అర్థం చేసుకోవాలి. మనం ఒక పనిని చేస్తున్నాము, బేరీ చేసుకోవాలి. ఇది అసలు అవసరమా మనకి? మనకి ఎంతవరకు అవసరం, ఏది అవసరం, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు మనకి కరెక్ట్ ఇస్తాయంటే మనం కూర్చొని మనం ఇంటర్నల్గా మనం కూర్చొని ఆలోచించుకోగలగాలి. అప్పుడే మీకు ఇవి మీ మనసుని ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అన్నది మనకి తెలుస్తుంది. చూస్తున్నాం కదా టీవీల్లో ఎన్ని ఘోరాలండి, ఎన్ని ఏమంటారు ఆ రిలేషన్షిప్స్లో ఎంత అన్వాంటెడ్ రిలేషన్షిప్స్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో అవన్నీ అవసరమా? అవి అవసరం లేదు. కానీ అన్నెసరీగా ఆ ఇష్యూల్లోకి ఎంటర్ అయిపోయి మనం అట్రాక్ట్ అయిపోతున్నాం. ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నాం? మనం మనీకి ప్లస్ ఇంకా దానివల్ల వచ్చే బెనిఫిట్స్కి మనం అట్రాక్ట్ అయిపోయి మనం చేయకూడని పనుల్లో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి చేసి దానివల్ల ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ మనం ఫస్ట్ మనం ఇంటర్నల్గా మన హ్యాపీనెస్ అనేది ఏవి బయట నుండి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా మనం ఉండాలి. మనకు ఉండటానికి ప్లేసు, తినడానికి తిండి, మన బేసిక్ నీడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎట్లా ఎదగాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. కానీ అడ్డదిడ్డమైన దారుల్లో ఎలా ఎదగాలి అన్న దాని మీద ఆలోచించకండి. అలా ఆలోచిస్తే మీ లైఫ్ అనేది మిమ్మల్ని ఎక్కడో నడి సముద్రంలో ముంచేస్తుంది. మీ మనశ్శాంతి కంప్లీట్గా కరువైపోతుందండి. చాలామంది అనుకుంటారు ఏముందిలే డబ్బు ఉంటే సెట్ అయిపోతాం, డబ్బు వస్తే ఆహా హ్యాపీగా బతుకుతాం, లేదా జాబ్ వస్తే చాలు.
సూపర్గా సాలరీ వస్తుంది, బతికేస్తాము, మనకి ఇక ఈ ఆలోచనలు బిల్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి అన్న బాధలు ఉండవని చాలాసార్లు అనుకుంటాం. కానీ తప్పండి, అది కాదు. మీరు ఒకటి గమనించారా? మీరు కనుక సూసైడ్ రేట్ అన్నది చూస్తే రిపోర్ట్ చూడండి. సూసైడ్ చేసుకున్న వాళ్ళల్లో చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళే. రిచ్ పీపుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు చేసుకున్నారు? వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేక దాన్ని చంపేయాలని డిసైడ్ చేసుకున్నారు. మన ఈ లైఫ్ అనేది దేవుడు మనకిచ్చిన ఒక వరం లాంటిది. ఆ వరాన్ని మీరు హ్యాపీగా ఈ భూమి మీద బ్రతకండి, నలుగురిని బ్రతకనివ్వండి. మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్ తెలుసుకోండి. కూర్చొని మీ ఇంటర్నల్గా ట్రావెల్ చేయండి. నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇంకా ఏం చెయ్యాలి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా అనేది గ్రహించండి. మనం చేస్తున్న పని ఎవ్వరికి ఎఫెక్ట్ అవ్వనంత వరకు పర్వాలేదు. అది మీ లైఫ్ను కూడా ఎక్కడ చెడు ద్వారాల్లోకి ఎంటర్ చేయకుండా ఉండేటట్లు చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న గ్లోబల్ ఎక్స్పోజర్తో, ఇప్పుడు గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత అసలు మనల్ని ఆపే వాళ్ళే లేరండి. ఎవరిని ఆపలేరు. మనకి నచ్చింది చేస్తున్నాం, నచ్చినట్లు బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మన చేతుల్లో చాలా బాధ్యతాయుతంగా మనం బతకాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనం ఏదో మనల్ని ఎవరు ఆపట్లేదు కదా అని ఏదేదో చేసామనుకోండి, మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏమి చెప్పదలుచుకున్నామన్నది చూసుకోండి. మరి ఇప్పుడు టీవీలో చూసిన, సీరియల్స్లో చూసిన, ఆఖరికి యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో చూస్తే హాయిగా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మందు తాగుతున్నారు. నాకైతే షాక్ అయిపోయాను. నేను షాక్ అయిపోయానండి. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మేబీ తాగుతారేమో, అది చాలా మందికి కామన్ అయ్యి ఉండొచ్చు. ఏదో కనిపించకుండా తాగుతారేమో అనుకునేదాన్ని నేను. కానీ వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఐస్ క్యూబ్స్ వేసి హస్బెండ్ మందు కలిపి వైఫ్కి ఇస్తే ఆమె సిప్ చేసి ఇవన్నీ చూసి నాకు తలనొప్పి వచ్చేసింది. మనం గ్రహించాలండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి? ఏంది దాంట్లో ఉన్న మంచి ఏముంది దాంట్లో? దానివల్ల ఎంత నాశనమో తెలుసా? అది తాగటం వల్ల అది మీ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? అసలు అబ్బాయిలు తాగితేనే, మగవాళ్ళు తాగితేనే వాళ్ళని మాన్పించలేక పాపం ఆడోళ్ళు పడే నరకయాతన చూస్తున్నారు కదా. అదొక ఎడిక్షన్. అది తాగకపోతే వాళ్ళు ఉండలేక నానా యాతన పడుతుంటారు. అలాంటిది ఇప్పుడు మొత్తం కల్చర్ని టర్న్ చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ గ్లాసులు పట్టుకొని తాగుతూ ఉంటే ఇంకా సొసైటీకి నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో ఎటుపోతుందో ఎవరని చెప్పలేము. సో ఆ అలవాటుని, అది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అది అలవాటు, అది మంచిదా చెడా? మనం అది చేయటం వల్ల ఏం జరగబోతుంది? మనం అది చేయటమే కాదు, చక్కగా టీవీలో చూపిస్తున్నాం బిందాస్గా. ఎందుకంటే మనకి ఎక్కడ కంట్రోల్ చెక్స్ లేవు, కంట్రోల్ పాయింట్స్ లేవు. మనం ఏమన్నా చేయొచ్చు. రేపటి రోజు అది చూసి
ఇప్పటికే రేపటేముంది, ఇప్పటికే బోల్డ్ మంది తాగుతూ ఉంటారు. ఫంక్షన్స్లో కూడా తాగుతున్నారంట. నాకు తక్కువ తెలిసి విషయాలన్నీ. తాగుతారట. అది ఎంతో ఎఫెక్ట్ అవుతుందండి ఆడవాళ్ళ హెల్త్ మీద. ఆడవాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు తాగటం వల్ల అది మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోయి పుట్టే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ లేనిపోని కొత్త కొత్త రోగాలు వస్తాయి. అది తాగకపోతే బ్రతకలేని పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. మనసు పోయింది కదా, మన చేతిలో 4 డబ్బులు ఉన్నాయి కదా, మనం వెళ్తాము పబ్బుల్లోకి పోయి తాగుతాము అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి? సొసైటీని పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, లేదా మీకు మీరు అసలు ఏంటి అంటే మీ మైండ్ని మీరు బేరీ చేసుకోలేకపోతున్నారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అన్నది ఆలోచించాలండి. మన మైండ్ని బటర్ఫ్లై లాగా ఎగరనీయకూడదు. మన మనసు ఎక్కడికి పోతే అక్కడ మనం వెళ్ళకూడదు. చాలా మందికి మనం అట్రాక్ట్ అయిపోతాం. మనమే కాదు, మగవాళ్ళు చాలా మంది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, అదేంటి, ఎందుకు మనల్ని సినిమాల్లోకి పేరెంట్స్, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా సరే సినిమాల్లోకి పంపించాలంటే పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకు? బికాస్ అక్కడ అంతా మొత్తం మన అందం మీద, అట్రాక్షన్ మీదనే ఆ ఇండస్ట్రీ మొత్తం రన్ అవుతుంది. దానివల్ల జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని ఎలా కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్లాలో మనకి ప్రాపర్గా ఫ్యామిలీస్కి నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పిరా దేవుడా అది అనేసి దాని వైపు కూడా మనల్ని చూడనివ్వరు. మనం ఎంతప్పటికీ చదువుకున్నామా, జాబ్ చేసామా, లేదా ఏదైనా బిజినెస్ చేసామా, అంతే. సో ఇవాళ రేపు మొత్తం ఎక్స్పోజర్ వచ్చేసింది. మనం మనుషులకి అట్రాక్ట్ అవ్వటం అనేది ఇట్లా ఈ పని ఈజీ, చిటికేసినంత ఈజీ. సో మనం అట్రాక్ట్ అవ్వటం అనేది, ఒక ఎక్స్టర్నల్ థింగ్కి అట్రాక్ట్ అవ్వటం అనేది, ప్లస్ వాటి వల్ల మనకి హ్యాపీనెస్. మనం ఎప్పుడు కూడా బయట విషయాల వల్ల నువ్వు హ్యాపీ అవ్వటమా లేదా నువ్వు సాడ్ అవ్వటమా అన్నది తీసుకోవటం అనేది మనం కంప్లీట్గా మన మైండ్కి ఆపాలి. నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నా, ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా నిన్ను అది కదిలించకూడదు. యు బీ లైక్ ఎ నార్మల్. కష్టం వచ్చినప్పుడు దొల్లేసి ఏడ్చి ఒక పెద్ద మందు బాటిల్ తాగేసి 4 రోజులు అసలు మనం బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయి అలా ఉండి మరలా ఇక సుఖం వచ్చినప్పుడు మనం ఇక మనంతటి వాళ్ళు లేరు అన్న పరిస్థితికి మనం అసలు దిగజారకూడదండి. దానివల్ల ఏమవుతుంది, మన లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అది మనం క్రమేపీ అర్థం చేసుకోగలగాలి. మన లైఫ్ని ఎటు తీసుకుపోతున్నాము, అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలం. ఎప్పుడు మనం మన లైఫ్ని వేరే వాళ్ళ సంతోషాలతో, వేరే వాళ్ళ ఇచ్చే హ్యాపీనెస్తో ముడి చేసుకున్నామా, మన లైఫ్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యి మనం ఆ బాధల్లోకి వెళ్ళిపోతాం. అలాంటిది మనం ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లోకి అస్సలు ఇవ్వకూడదు. మనం ఏం జరిగినా సరే లెట్ ఇట్ బి. మన జీవితంలో
ఏం జరుగుతుంది? మనం ఎంతకాలం ఇక్కడ ఉంటాము? దానివల్ల మనకి ఏంటి అది మనం కంప్లీట్గా ఆలోచించుకోగలగాలి. ఏది మంచి ఏది చెడు అన్నది ఎప్పుడైతే ఆలోచించుకోగలుగుతున్నామో అప్పుడు మనం ఒక కరెక్ట్గా మన మైండ్ని సెట్ చేయగలుగుతాము. అది కాకుండా ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోయి ప్రతిదానికి మనం దాని నుండి వచ్చే బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయిపోయి కనుక మన యాక్టివిటీస్ చేసామా మనం ఎప్పటికీ ఆ హ్యాపీనెస్ వల్ల ఆ వచ్చే బాధల వల్ల మనం గురైపోతూ ఉంటాం. సో మనం కూడా ఆలోచించుకొని మన మైండ్ని ఏ డైరెక్షన్లో సెట్ చేసుకోవాలి అన్నది ఒక పాత్లో రైట్ పాత్లో తీసుకెళ్ళాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు కూడా మనం అది డైరెక్షన్ ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలి. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఏదన్నా కొంచెం బాధ వస్తే తట్టుకోలేకపోతున్నాం, వెంటనే చచ్చిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. అది పెద్దవాళ్లే కాదండి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా నేను చస్తాను, సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తున్నారు. ఎందుకు ఆ ఆలోచన అక్కడి దాకా వెళ్తుంది? మన చిన్నప్పుడు మనం చస్తాము అన్న మాట అసలు మనం విన్నామా? చచ్చి చెడి చదివాం తప్పించి చదువుకోమంటే చస్తాము అన్న మాటలు విన్నామా? చూడండి ఎంత చేంజ్ వచ్చిందో జనరేషన్స్కి. మనం లైఫ్లో ఎప్పుడు పోరాడాలి. ఒకటి మన తప్పు లేకుండా ఏదైనా జరిగిందనుకోండి, పోరాడండి. ఎలా ఫైట్ చేయాలంటే అవతల వాళ్ళు దేవుడా ఎందుకు పెట్టుకున్నాం ఈమెతో మనం, ఏదైనా మనం దాంట్లో సక్సెస్ అవ్వనియండి, ఫెయిల్యూర్ అవ్వనియండి, అది తర్వాత సంగతి. కానీ మన స్పిరిట్ని అనేది వదలొద్దు. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు దానికి బానిసగా అయిపోయి దాన్ని భరించాలి? అవసరం లేదు. మనం ఏది కరెక్ట్ చేయాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది బేరీ చేసుకొని మనం ముందుకు నడిచామో అప్పుడు మీ లైఫ్లో మీకు అసలు రిగ్రెట్సే ఉండవు. ఎందుకంటే మీకు తెలుసు మీరు వేసే స్టెప్ అనేది ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. అందుకేనండి కొంత ఆధ్యాత్మికత, కొంత దేవుడి మీద భక్తి మనకు ఉండాలి మన జీవితంలో. దేవుణ్ణి నమ్మకుండా, దైవం మీద భక్తి లేకుండా, భయం లేకుండా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అన్న వాళ్ళకి అది వాళ్ళ కర్మకే వదిలేద్దాం. కానీ పిల్లలలో ఒక దైవ భక్తి, వాళ్ళకు ఒక దిశానిర్దేశం మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద తప్పకుండా ఉంది. ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వద్దు, అట్రాక్ట్ అవ్వవద్దు. సెట్ యువర్ మైండ్. మన మైండ్కి మనం చాలా చూపిస్తూ ఉంటాం మాయలు, మాయ. దిస్ ఈజ్ ఆల్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇదంతా మట్టిలో కలిసిపోద్ది. అలా అని మనం స్నానం చేయకుండా ఉంటామా, పౌడర్ పూసుకోకుండా ఉంటామా? చేస్తామన్నీ. కానీ దానికి ఒక పద్ధతి పాడు తగలడింది. మన మైండ్ ఏది చూపిస్తే అది, ఎక్కడ వెళ్తే అది వెళ్ళనివ్వకుండా మనం పట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకు మెడిటేషన్ చెయ్యండి 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 అనేది? మైండ్ని నిల్చోపెట్టండి ఒక చోట, మీ ఆలోచనని తగ్గించండి. అవును కదా, మన ఆలోచనలు అనేవి ఎంత పవర్ఫుల్ అంటే అండి, మనం చిన్నప్పుడు ఎప్పుడో మనం 6 yearsలో ఉన్నప్పుడు మనకి జరిగిన సంఘటన కూడా మనకు గుర్తుంటుంది. కొన్నిసార్లు అంత డీప్గా వెళ్ళి ఆలోచిస్తాం. కొంతమందికి అయితే చైల్డ్హుడ్ ట్రోమాస్ కూడా ఉంటాయి.
సో మన ఆలోచనలు అనేవి క్లియర్ చేయండి, ఆ కనెక్టివిటీని తగ్గించండి, నార్మలైజ్ చేయండి బ్రెయిన్ని. ఇలా 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 అవసరం లేదు. మీరు ఎలా ఉన్నా సరే మీ మొహంలో ప్రశాంతత ఉండాలి. హాయిగా ఒక ముద్ద అన్నం తిన్నా, ఒక ప్రశాంతంగా తిన్నారనుకోండి చాలు. ఓ కోట్లు సంపాదించి ఏవేవో పనులు చేసి సంపాదించి చివరికి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? మొత్తం కట్టగట్టుకొని పోతున్నారా? లేదు. మనం ఒక చిన్న చిల్లిగవ్వ కూడా తీసుకెళ్ళలేము. ఈ ఆత్మ అనేది ఈ బాడీలో ఇట్ ఈస్ ఎ టెంపరరీ హౌస్. మన బాడీ అనేది అలా వివిధ దశలలో వెళ్తూ ఉంటుంది. ఒక కర్మలు అనేవే పర్మనెంట్. మనం చేసిన ప్రతి పనికి, చెడు అయినా మంచి అయినా అవే మనతో ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు మనం పక్కన వాళ్ళకి హామ్ చేయకుండా, మన మైండ్కి ఏది తోస్తే అది చెయ్యకుండా, ఎక్కడ ఏ అట్రాక్షన్ కనిపిస్తే ఆ అట్రాక్షన్కి పరిగెట్టకుండా కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్ తగ్గించండి. ఒకటి దొరికింది కదా, ఒకళ్ళు బ్రతికున్నా చనిపోయినా మన ఆ మెచ్యూరిటీలోకి వెళ్ళిపోవాలి. మన లైఫ్ని ఇలా తీసుకెళ్ళాలి. ప్రతిదాన్ని పరిగెట్టి ఏం ఉపయోగం ఉండదు. మైండ్ అనేది కోతి లాంటిది. అది కోతిలాగా ఈ కొమ్మకి ఆ కొమ్మకి ఆ కొమ్మకి ఆ కొమ్మకి ఎగురుతూనే ఉంటుంది. కానీ దాన్ని నిలపాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది. ఎప్పుడైతే మీరు దాన్ని నిలిపి మీరు ఒక కంట్రోల్లో ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలన్నది మీకు తెలిసిందా, మీ లైఫ్లో అసలు రిగ్రెట్స్ ఏమి ఉండవండి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీకు తెలుస్తుంది, మీరు ఎందుకు వచ్చారో తెలుస్తుంది, మీ లైఫ్ని ఎలా డ్రైవ్ చేయాలి అన్నది తెలుస్తుంది. అది తెలిస్తే చాలండి. మన జీవితంలో ప్రశాంతత అనేది ఎవ్వరూ తీసేయలేరు. హాయిగా ఉండండి, ఎక్కువ టెన్షన్స్ తీసుకోకండి. మైండ్లో మీరు పెట్టే కొంది అది తీసుకుంటుంది, అది మనం గుర్తించండి, తీసేసేయండి. హాయిగా ఫీల్ అవ్వండి. మీకు మీరు ఆ ఫీలింగ్ అనేది మీ మొహంలో కనిపిస్తుంది. ఆ ప్రశాంతత అనేది మిమ్మల్ని చూడగానే అర్థమవుతుంది. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది ఈ అమ్మాయి, ఈయన మొహం చూస్తే ఎంత కూల్గా ఉన్నారు. అలా ఉండండి. అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. డబ్బు, పరపతి ఇవన్నీ టెంపరీ. మనకు ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత వాటిని మనం ఏం చేసుకోలేము. మనకి తినటానికి ఉండటానికి కొంత సెక్యూరిటీగా ఉంటే చాలు. ఆ తర్వాత వచ్చే డబ్బులన్నిటిని ఏం చేసుకుంటాము? అవి నంబర్స్ ఉంటాయి అంతే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మన లైఫ్లో? మనం పీస్ఫుల్గా ఉన్నామా లేదా, మనల్ని, మన మైండ్ని, మన ప్రశాంతతని ఏ ఫ్యాక్టర్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది మీరందరూ మీ మైండ్కి ట్రైన్ చేయండి. డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. ఓకే, సో అలా మీరు దాన్ని ట్రైన్ చేస్తే ఒక రోజుకి అది మీ ఫేస్లో కనిపిస్తుంది. నిజమండి, ట్రై చేయండి. ఆ తేడా అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది. సరేనా? మరొక టాపిక్తో రేపు రోజు మళ్ళా కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.